యెహోవా పరిశుద్ధుడు, యేసే పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధాత్మని గాన ప్రతిగానములతో సకల స్వర సంగీత నాదములతో దేవుని నిత్యము వారు ఆరాధిస్తుంటే ఈ మాయలోకం ఎవరిని ఆరాధిస్తుందంట? దేవదూతలను ఆరాధిస్తుందంట. దేవదూతలను సృష్టించిన, మనుషులు సృష్టించిన, సకలమును సృష్టించిన దేవుని నువ్వు ఆరాధిస్తావా? దేవుని పూజిస్తావా? దేవుని సేవిస్తావా? దేవుని కొనియాడుతావా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, లేకపోతే దేవదూతలను ఆరాధిస్తావా? పౌలు అంటున్నాడు, అందుకనే మీరు దేవుని కంటే సంపూర్ణ స్థితి కలిగి ఉండాలి. ఎందుకంటే మీరు దేవదూతలు ఆరాధన చేస్తున్న దేవుని ఆరాధన మానేసి రకరకాల భోజన పదార్థాల గురించి మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క దైవత్వాన్ని కూడా మీరు తగ్గిస్తున్నారు. అసలు క్రీస్తే దేవుడు అని మీరు తెలుసుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. హల్లెలూయా. ఆయన అందరికీ ఉపకారి, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ప్రభు అంటే ఎవడు? పరిపాలించే నాయకుడు, రాజు. ఆయన రాజులకు రాజును, ప్రభులకు ప్రభునై ఉన్నాడు. ఇది కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్. కానీ ఈరోజు దేవుని ఎదుట మనం ఎలా ఉండాలంట? సంపూర్ణమైన వారిగా మనం ఉండాలి.